కాశ్మీర్‌లో జరిగిన తాజా పరిణామాలకు సంబంధించినటువంటి దాంట్లో కొంతమంది కాశ్మీరీలే ముస్లిములకి బుద్ధి చెప్పారు. ఎవరైతే తీవ్రవాదులకి, లేకపోతే ఆపారు. ఈ వ్యవహారాలకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ప్రజలు ఉక్రోషంతో ఉన్నారు అని నివురుగప్పి నిప్పుల్లా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద తప్పు చేసిందని వివిధ మాధ్యమాల్లో సెక్యులర్ ఏడుపులు ఏడ్చిన బుద్ధిజీవులకి కాశ్మీరీ ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ లోయలో మొన్నటిదాకా బంద్‌కి ఎవరు పిలుపు ఎవరు ఇచ్చేవారు? వేర్పాటువాదులే గదా! దేనికి ఇచ్చేవాళ్ళు? ఉగ్రవాదుల్ని మట్టిపెడితే బంద్‌కు పిలిపిచ్చేవాళ్ళు. సెక్యూరిటీ బలగాలు వెనక్కి వెళ్లాలని నెలల తరబడి హర్తాళ్లు చేశారు. అప్పటి చర్యలకు బుద్ధిజీవులకు స్వతంత్ర పోరాటాలు కనిపించేవి. ఇప్పుడు ప్రజలు వాళ్లే లోయ అదే. కానీ దేశం చరిత్రలో మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిరసనగా ఆసేతు కాశ్మీర్ స్వచ్ఛందంగా బంద్ చేయడం ఎంతటి మార్పు? రాళ్లదాడి చేసిన ఆ చేతులు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా ఇంటికి రండి అంటూ ఆపన్న హస్తాలు అందించడం ఎంత పెద్ద మార్పు? అప్పటి చర్యలు బుద్ధిజీవులకు స్వతంత్ర పోరాటాలు కనిపిస్తే ఇప్పుడు ఇవి కనిపించట్లేదా? అంతెందుకు లాల్ చౌక్ దగ్గర ఒక ముస్లిం అమ్మాయి మాట్లాడుతూ చనిపోయిన హిందూ కుటుంబాలకు తలుచుకుని ఎక్కేళ్లతో కంటనీరు పెట్టుకున్న వీడియో ఇంకా నా కళ్ళ ముందే ఉంది. కాశ్మీర్ మారింది, భారతే నా దేశం అంటూ నినదిస్తున్న దృశ్యాలు పాకిస్తాన్కే కాదు కాశ్మీర్ టెర్రరిస్ట్ని ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ పొగిడిన ఆ నోళ్లలో పచ్చి వెలక్కాయబడింది. ఆ నోళ్ళు ఇప్పుడు ఏమి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయో తెలుసా? కాశ్మీరీ ఒకరు ప్రాణాలు ఫడంగా పెట్టి కాపాడితే దాన్ని వదిలేసి హిందూ మతోన్మాదం పెంచుతున్నారంట. అంటే కల్మా వస్తుందా? సుంతి కోసం అండర్వేర్లు చూసి మరి హిందువులు చంపితే ఆ ఆక్రోశంలో కూడా మీకు మతతత్వ మానవత్వం కనిపిస్తే మీలో ఏదో తేడా ఉందనుకోవాలి. కాశ్మీర్లో ఇస్లాం మతమోద్యం ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. సోషల్ మీడియాలో ఏ సమాచారం తెలుసుకోకుండా విపరీతమైన ముస్లిం విద్వేషం చేయించే హిందువులు కూడా ఉన్నారు. కలుపు మొక్కలు అన్ని చోట్ల ఉంటారు. కానీ అభ్యుదయవాద ముసుగులో హిందువులపై ఎప్పుడు వ్యతిరేక మైండ్ సెట్ ఉన్న మీ ఉగ్ర మనస్తత్వం ఉందే, అది అన్ని ఉగ్రవాదాల కన్నా డేంజర్. ఇంకో మాట, సయ్యద్ అదిల్ హుస్సేన్ కాశ్మీర్ యువకుడు టెర్రరిస్ట్ని ఎదిరించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తను కీర్తి చక్ర లాంటి అవార్డుకి అర్హుడు. ఈ 15 ఆగస్టుకి తనకు తప్పకుండా అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని నాకు నమ్మకం.